అందరికీ నమస్కారం. ఈరోజు మన వైజాగ్లో ఉన్న అందమైన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వచ్చాం. ప్రకృతి ఒడిలో విస్తరించిన ఈ జూ పార్కులో ఎన్నో రకాల అడవి జంతువులు, పక్షులు దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు, కోతులు ఇలా ఎన్నో జంతువులు వాటి సహజ వాతావరణాన్ని పోలిన ప్రదేశాల్లో కనిపిస్తాయి. పిల్లలే కాదు, పెద్దలకు కూడా ఇది ఎంతో ఆసక్తికరమైన ప్రదేశం. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణము, పక్షుల కిలకిల రావాలతో ఈ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఒకరోజు సరదాగా గడపడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. మిత్రులారా, ఏనుగు తన తొండంతో మట్టి లేదా దుమ్ముని తీసుకొని తన శరీరంపై చల్లుకుంటూ ఉండటం మీరు గమనించి ఉంటారు. దీనికి చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిగా, మట్టి పొర ఎండవేడి నుంచి దాని చర్మాన్ని కాపాడుతుంది. రెండవది, దోమలు, ఈగలు మరియు ఇతర చిన్న కీటకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈరోజు నేను వైట్ టైగర్ కోసం చెప్తున్నాను. వైట్ టైగర్ అనేది వేరే జాతి కాదు, ఇది బెంగాల్ పులి. జన్యున్ మార్పు వల్ల తెల్లని రంగుతో కనిపించే అరుదైన పులి. దీని శరీరంపై నల్లటి చారలు ఉంటాయి. ఇది మాంసాహారము జంతువు, జింకలు, అడవి పందులు వంటి జంతువులను ఆహారంగా తీసుకుంటుంది. వైట్ టైగర్లు ఎక్కువగా జూలో కనిపిస్తాయి. నెమలి గురించి మాట్లాడనవసరం లేదు, మన జాతీయ పక్షి. ఎలుగుబంటు బలమైన జంతువు. ఇది పండ్లు, తేనె, కీటకాలు, జంతువుల్ని ఆహారంగా తీసుకుంటుంది. సింహం అడవిరాజు అని అంటారు. ఇది చాలా బలమైన, ధైర్యమైన అడవి జంతువు అంటారు. అడవి గేదె ఒక పెద్ద బలమైన అడవి జంతువు. ఇది గడ్డి, ఆకులను, వెదిరి మొక్కలను ఆహారంగా తింటుంది. అడవుల్లో గుంపులుగా జీవిస్తాయి. జంతువులనే అత్యంత పొడవైన జంతువు. పొడవైన మెడ, ఇది పొడవైన కాళ్ళు ఉంటాయి. ఇది చెట్లను ఆహారంగా తింటాయి. ఇంకా చాలా అందమైన సురికైన అడవి జంతువు. ఇది గడ్డి, ఆకులను, లేత కొమ్మలను ఆహారంగా తింటుంది. మీరు వైజాగ్ వస్తే ఈ జూ పార్క్ని తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు.